ప్రయత్నాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మే ప్రయత్నంలో చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశానికి ఒక తలమానికగా ఉన్నటువంటి ఈ బొగ్గు గనులను ప్రైవేట్ వాళ్లకు అప్పజెప్పాలనేటువంటి ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు మనం వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పుట్టాంజలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సోదరులారా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో సొంత బలం ఉంది, ప్రైవేటీకరణ చాలా వేగంగా అమలు చేసింది. ధనవంతులకు కార్పొరేట్ సంస్థలకు ఈ దేశ సంపదను నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరు మీద 6 లక్షల కోట్లకు అప్పనంగా కారు చౌకగా అప్పచెప్తుంది. ఇప్పుడు సీట్లు తగ్గినాయి, కేవలం 240 సీట్లు మాత్రమే వచ్చినాయి. తర్వాత ఈ మిగతా ఎన్డీఏ పక్షాలు మిత్రపక్షాల నుంచి ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడైనా కొంత వేగం తగ్గొచ్చు, మన కార్మికులకు కష్టజీవులకు మేలు జరగవచ్చు అని చెప్పి అనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా వాళ్ళ మిత్రపక్షాలు అన్ని రకాలుగా తెలుగుదేశం కానీ మిగతా మిత్రపక్షాలు మద్దతు ఇస్తున్నాయి. దాంతో ఇప్పుడు ఎప్పటిలాగానే పాత పద్ధతుల్లోనే ధనవంతులకు ఈ దేశ సంపదను అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కేవలం 15 రోజులు కూడా కాలేదు, అప్పుడే మొత్తం ధనవంతులకు ఈ దేశ సంపదను దోచిపెట్టడానికి సిద్ధమైండ్రు. మన కిషన్ రెడ్డి గారు గనులు సంబంధించిన శాఖ మంత్రి, ఈయన వచ్చిండు కదా, మన తెలంగాణకి ఏమైనా మేలు జరుగుతుందేమో అని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు ఈ గనుల శాఖ మంత్రే ఈరోజు దీన్ని వేలం పెట్టడం జరిగింది. నిన్ననే వేలం పాటలు పాడినరు. నిన్ననే కిషన్ రెడ్డి గారు ఈ మన రాష్ట్రంలో ఉండే ఒక ఆదిలాబాదు జిల్లాలోని ఒక బొగ్గు గనిని ప్రైవేట్ పరం చేయడానికి వేలం వేయడానికి సిద్ధమైండు, దానికి ప్రకటన చేసిండు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి వ్యతిరేకించాలి. మన సీఎం డిప్యూటీ సీఎం సంబంధించి బట్టి విక్రమార్క గారు వెళ్ళారు. ఆయన చెప్పిండు సింగరేణికి అప్పగించండి అని చెప్పాను. మంచిదే, కానీ ఊకే అప్పగించండి అంటే అప్పగించే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం తిరగబడాలి. గతంలో ఉండే ప్రభుత్వాలు కూడా తిరగబడనందుకే వాళ్ళు ఇష్టానుసారం వ్యవహరించారు. ఇప్పటికే ఈ దేశంలో మొత్తం 500 బొగ్గు బావులుంటే బొగ్గు గనులుంటే వీటికి సంబంధించి 300 బొగ్గు గనులు అమ్మేసిండ్రు. పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకు అమ్మేసిండ్రు. ఈరోజు ఈ బొగ్గు పనుల 10వ వేలం పాట పాడినరు. 67 సంబంధించి బొగ్గు గనులకు 67 బొగ్గు గనులకు ఈ దేశంలో వేలం పాట మొదలైంది. కాబట్టి దీన్ని సీరియస్గా వ్యతిరేకిస్తుంది సిఐటియు. ప్రధానంగా ఈ బొగ్గు గనులు మనం ప్రైవేట్ పరమైతే మనకు మొత్తం కరెంటు ఛార్జీలు పెరుగుతాయి, మన పేదోళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణికి సంబంధించి వేలంపాటుతో సంబంధం లేకుండా ఈ బొగ్గులను అప్పచెప్పాలని చెప్పి మనం డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలి. అదేవిధంగా ఈ గనుల ప్రైవేటీకరణను ఆపాలి. సహజ వనరులను ప్రభుత్వం సంబంధించి మొత్తం ధనవంతులకు అప్పచెప్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా మనం సిఐటి పోరాడుతూ ఉంది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని బీజేపీ విధానాలను ఎండగట్టాలి. ఈ సింగరేణి కాలనీస్కు సంబంధించి సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి కాపాడుకోవాలి. ప్రభుత్వ రంగంలో ఈ బొగ్గు గనులు లేకపోతే మనకు చాలా ప్రమాదం అవుతుంది. కాబట్టి బొగ్గు గనుల వేలంపాటను ఆపాలని చెప్పి మనం డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఏ ఒక్కరి కోసము కాదు, ఇది దేశ సంపదను కాపాడుకోవడం కోసము మనం ఇది చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ బొగ్గు గనుల వేలంపాటను ఆపాలి. లేకపోతే
పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తాం. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని ఉద్యమిస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని ఆపేదానికి ఉద్యమం మొదలు పెడతాం. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి. లేకపోతే వాళ్ళ అనుయాయులకు వాళ్ళ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తే మనం ఊపుకునేది లేదు. పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాం.